దుగ్గిరాల కుటుంబం ఒకప్పుడు ఊరంతా గర్వించే దొప్ప కుటుంబం. కాని కాలం కలిసిరాక రేఖలాంటి స్వార్థపరుల చేతుల్లో పడి ఆ ఇల్లు ఇప్పుడు కళతప్పింది. అపర్ణ మనవరాలైన ఇందూ ఆ ఇంటి వారసురాలు అయినప్పటికీ తన తాతయ్య సుభాష్ ప్రాణాలను కాపాడుకోడానికి రేఖ దగ్గర బానిసలా బతుకుతోంది. ఒక పక్క తాతయ్య మంచంమీద చావు బతుకుల మధ్య ఉండటం, మరోపక్క ఆపరేషన్ కోసం 15 లక్షలు కావాల్సి రావడం ఇందును కుంగదీస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రేఖ ఒక పెద్ద బిజినెస్ ప్రాజెక్టును దక్కించుకోవాలని ఆశపడుతోంది. ఆ ప్రాజెక్టు మంజూరు చేసే అధికారమున్న ఒక పెద్ద ఆఫీసర్ను తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. రేఖ ప్లాన్ ప్రకారం ఇందూ ఆ రోజు అద్భుతమైన వంటలు చేస్తుంది. ఆ వంటలు తిన్న ఆఫీసర్ ఆ రుచికి ఫిదా అయిపోతాడు. ఎవరు వండారమ్మా ఈ వంటలు? తింటుంటే మా అమ్మ గుర్తుకొస్తోంది. ఇంత కమ్మని వంట చేసిన ఆ చేతులను ఒకసారి చూడాలి అని కోరతాడు. రేఖ పిలవగానే ఇందు తలదించుకుని అక్కడికి వస్తుంది. ఇందూ ముఖంలో ఉన్న కళ, ఆమె వినయం చూసి ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. చాలా బాగా వండేవమ్మా. రేపు మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. నా ప్రాణ స్నేహితుడు ఢిల్లీనించి వస్తున్నాడు. అతనికి ఇలాంటి నాటు వంటలంటే ప్రాణం. నువ్వురేపు మా ఇంటికొచ్చి వంట చేస్తావా అని అడుగుతాడు. ఆ మాట వినగానే అపర్ణ బొండె చెరువవుతుంది. ఏమంటున్నారు సార్? ఈ ఇంటి వారసురాలైన నా మనవరాలిని పక్కవాళ్ల ఇంటికి వంటమనిషిగా పంపడమా? అది జరగని పని అని అపర్ణ నిలదీస్తుంది. కాని రేఖ మాత్రం లోపల నవ్వుకుంటుంది. ఆఫీసర్ వెంటనే మీరు పంపిస్తానంటేనే నేను ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాను అని కండీషన్ పెడతాడు. రేఖ ఏమాత్రం ఆలోచించకుండా డెఫినెట్గా పంపిస్తాను సార్, రేపు మార్నింగే ఇందూ మీ ఇంటికొస్తుంది అని మాటిచ్చేస్తుంది. ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ రేఖల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నా మనవరాలిని అలా బయట ఇంటికి పంపడానికి నీకు ఎంత ధైర్యం అని అపర్ణ అడుగుతుంది. అప్పుడు రేఖ ఇందూవైపు తిరిగి, చూడిందూ, నువ్వు రేపక్కడికి వెళ్లి వంట చేస్తేనే మీ తాతయ్య ఆపరేషన్కు నేను 15 లక్షలిస్తాను, లేదంటే ఆ ముసలోడు అలాగే చస్తాడు అని బెదిరిస్తుంది. రేఖ పెట్టిన ఆ భయంకరమైన నిబంధన వినగానే ఇందూ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అపర్ణమ్మ ఆవేశంతో ఊగిపోతూ, వద్దమ్మా ఇందూ, నువ్వు ఎవరింటికి వంటమనిషిగా వెళ్లాల్సిన అవసరం లేదు. మనకి ఎంత కష్టమొచ్చినా సరే ఈ దుగ్గిరాల ఇంటి గౌరవాన్ని మాత్రం బజారున పడేయకు. నీ తాతయ్య ఆపరేషన్ కోసం మనం ఇంకేదైనా దారి వెతుక్కుందాం, కాని ఈ రేఖ ముందు మాత్రం మోకరిల్లవద్దు అని బ్రతిమాలుతుంది. కాని రేఖ మాత్రం చాలా నిర్లక్ష్యంగా నవ్వుతూ, దారి వెతుక్కుంటారా? ఏముంది మీ దగ్గర? ఆస్తులన్నీ నా పేరుమీదున్నాయి. కనీసం మీ ఒంటిమీద ఉన్న నగలు కూడా నావే. 15 లక్షలంటే మాటలనుకుంటున్నారా? ఇందూ, ఆలోచించుకో. నీ మొండితనం వల్ల నీ తాతయ్య ప్రాణం పోతే ఆ పాపం నీదే అవుతుంది అని రెచ్చపడుతుంది. ఇందూ గదిలోకి వెళ్లి మంచంమీద అచేతనంగా పడి ఉన్న తన తాతయ్య సుభాష్ని చూస్తుంది. ఆయన కళ్లల్లో కనిపిస్తున్న నిస్సహాయత ఇందూ మనసును కదిలిస్తుంది. ఒకవేళ తాతయ్య లేచి నిలబడితే ఈ ఇంట్లో అపర్ణమ్మకు మళ్లీ పూర్వవైభవం వస్తుంది, రేఖ ఆగడాలకు అడ్డుకట్టపడుతుంది అని ఆలోచిస్తుంది. అందుకే ఒక దృఢనిశ్చయానికి వస్తుంది. బయటకు వచ్చి, నేను వెళ్తాను నానమ్మ, కేవలం ఒక్కరోజు వంటమనిషిగా వెళ్తే తాతయ్య ప్రాణాలు దక్కుతాయంటే నాకు ఆ గౌరవం కన్నా తాతయ్య ప్రాణమే ముఖ్యం అని చెబుతుంది. అపర్ణ షాకవుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఈ ఇంటి వారసురాలివి. రేపు పొద్దున నువ్వు ఎవరింటికైనా వంటమనిషిగా వెళ్లావని సెలిస్తే మన పరువేమైతుంది అని అడుగుతుంది. అప్పుడు ఇందూ, ఇక్కడ పరువు కన్నా ప్రాణం ముఖ్యం నానమ్మా. ఇప్పటివరకు మనం ఎన్నో అవమానాలు భరించాం, రేఖ చేసే చిత్రహింసలు అనుభవించాం. ఈ ఒక్క విషయంలో నా మాట విను. నాకెందుకో అనిపిస్తోంది, ఈ ప్రయాణం వల్ల మనకు ఏదో ఒక మంచి జరుగుతుందని నా మనసు చెబుతోంది అని నచ్చచెబుతుంది. రేఖ మాత్రం లోపల వెటకారంగా నవ్వుకుంటూ తన భర్త భూషణ్తో, చూసావా భూషణ్, నా ప్లాన్ ఎలా ఉందో? ఆ ఆఫీసర్కు ప్రాజెక్టిప్పించే నెపంతో ఈ ఇందూను వంటమనిషిగా పంపించి దాని అహంకారాన్ని అణచివేస్తాను. పైగా ఆ ముసలోడి ఆపరేషన్ గురించి నేను ఊరికే మాటిచ్చానంతే. పని అయిపోయాక నా అసలు రంగు చూపిస్తాను అని తన కుట్రను వివరిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇందూ కళ్లలో కన్నీళ్లను తుడుచుకుని గుండెనిండా ధైర్యాన్ని నింపుకుని ఆ ఆఫీసరింటికి బయల్దేరుతుంది. వెళ్లేముందు అపర్ణమ్మ కాళ్లకు నమస్కారం చేసి, దీవించు నానమ్మ, నేను వెళ్లేది వంటమనిషిగా కాదు, నా తాతయ్యను కాపాడే ప్రాణదాతగా అని చెప్పి వెళ్తుంది. ఇందూ వెళ్లగానే రేఖ ముఖం విజయగర్వంతో వెలిగిపోతుంది. భూషణ్ పక్కనే నిలబడి, రేఖ, నువ్వు నిజంగా గ్రేట్. ఆ సుభాష్కు ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చి ఆ సాకుతో ఈ పిల్లను వంటమనిషిగా మార్చేశావు. అటు ఆఫీసర్కు కావలసిన వంట అవుతుంది, మనకు కావలసిన ప్రాజెక్ట్ వస్తుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అని మెచ్చుకుంటాడు.
దానికి రేఖ వికటంగా నవ్వుతూ, అంతేనా భూషణ్, ఇంకా ఉంది. వంట పూర్తయ్యాక ఆ ఆఫీసర్ దగ్గర ఇందును ఎలా తక్కువ చేసి మాట్లాడాలో కూడా నేను ప్లాన్ చేశాను. ఇక ఆ సుభాష్ అంటావా, వాడు ఆ మంచం మీద నుండి లేవకూడదు. నేను ఆపరేషన్కు డబ్బులిస్తానని చెప్పాను కాని ఎప్పుడిస్తానో చెప్పలేదుగా. ఇందు వెళ్లడం మన బిజినెస్ కోసం మాత్రమే అని తన కుతంత్రాన్ని బయటపెడుతుంది. అక్కడ ఆఫీసర్ ఇంట్లో ఇందు వంటింట్లోకి అడుగుపెడుతుంది. తన చుట్టూ ఉన్న వస్తువులను సర్దుకుని ఎంతో ఏకాగ్రతతో వంట మొదలుపెడుతుంది. అపర్ణమ్మ నేర్పిన పద్ధతులు, తన తల్లి కావ్య నుంచి పుణికిపుచ్చుకున్న రుచులు కలగలిపి అద్భుతమైన ఐటెమ్స్ తయారుచేస్తుంది. గరట తిప్పుతుంటే వచ్చే ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది చూసి ఆఫీసర్ భార్య ఆశ్చర్యపోతుంది. ఏంటండి ఈ వాసన, అసలు వంటగదిలోనుంచి గుమగుమలొచ్చేస్తున్నాయి. కేవలం వాసన చూస్తుంటేనే ఆకలి పెరిగిపోతోంది. మీరు చెప్పింది నిజమే, ఈ అమ్మాయి చేతిలో ఏదో అద్భుతం ఉంది అని తన భర్తతో అంటుంది. ఆఫీసర్ కూడా చాలా సంతోషపడతాడు. అవును, అందుకే కదా నేను అంతగా రిక్వెస్ట్ చేసి మరీ పిలిపించాను. నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చేస్తున్నాడు. అతను ఎయిర్పోర్ట్లో దిగాడు. ఈ రుచులు చూశాడంటే ఖచ్చితంగా ఫిదా అయిపోతాడు అని అంటాడు. ఇందు మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి ఢిల్లీ నుంచి రావలసిన ఆ ముఖ్య అతిథి అంటే ఆ మినిస్టర్ గారు కారులో వచ్చి ఆఫీసర్ ఇంటి ముందు ఆగుతారు. ఆఫీసర్ దంపతులు ఎంతో మర్యాదతో ఆయనకు స్వాగతం పలుకుతారు. మినిస్టర్ గారు లోపలికి అడుగుపెట్టగాని ఆయన ముక్కుకు ఇందు చేస్తున్న వంటల సువాసన సోకుతుంది. ఆయన ఒక్క క్షణమాగి ఆ వాసనను ఆస్వాదిస్తూ ఏదో జ్ఞాపకంలోకి వెళ్ళిపోతారు. మినిస్టర్ గారు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆఫీసర్ దంపతులు ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. రారా, ఎన్నేళ్లయింది నిన్ను చూసి. నువ్వు ఢిల్లీలో మినిస్టరై బిజీ అయిపోయావు కాని మన ఊరిని, మన స్నేహాన్ని మర్చిపోలేదు అని ఆఫీసర్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. దానికి మినిస్టర్ గారు చిరునవ్వుతో, ఎన్ని పదవులొచ్చినా మన మూలాలు మర్చిపోకూడదు కదా. ఈ ఊరు వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. నిజానికి ఇక్కడ మన దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ బాధ్యతలు నేను చూసుకోవాలి. కాని రాజకీయాలతో తీరిక దొరకడంలేదు అని అంటారు. కాసేపు పాత జ్ఞాపకాలు మాట్లాడుకున్నాక ఆఫీసర్ భోజనానికి సమయమైందని మినిస్టర్ గారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్తాడు. మినిస్టర్ గారు టేబుల్ మీద ఉన్న వంటలను చూడగానే ఆయన కళ్ళు మెరుస్తాయి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన ముఖంలో చెప్పలేని తృప్తి కనిపిస్తుంది. రే, ఇంత కమ్మని భోజనం తిని ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? అసలా వంటకాల రుచి అమృతంలా ఉంది. నిజంగా చెప్తున్నాను, వంట చేసినవాళ్లు ఎవరో కాని వాళ్ల చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. మా చెల్లమ్మ వండిందా ఇవన్నీ అని అడుగుతారు. ఆఫీసర్ నవ్వుతూ, కాదురా, నిన్న ఒక బిజినెస్ పనిమీద రేఖ అనే ఆవిడ దగ్గరికి వెళితే ఇక్కడ ఈ అమ్మాయి కనిపించింది. వంటలు చాలా అద్భుతంగా చేస్తోంది. అందుకే నా ఫ్రెండ్ వస్తున్నాడు, నీ చేతి వంట రుచి చూపించమ్మా అని బ్రతిమాలి మరీ ఇక్కడకు తీసుకువచ్చాను అని చెబుతాడు. మినిస్టర్ గారు ఆశ్చర్యపోతూ, వంట చేసిన వ్యక్తిని ఒక్కసారి పిలవరా? ఇంత తృప్పిలా భోజనం పెట్టిన వాళ్లను అభినందించకపోతే అది ధర్మమనిపించుకోదు. ఎదుటివాళ్లు కడుపునిండా తిన్నప్పుడు కలిగే ఆనందం వంట చేసిన వాళ్లకి చెప్పాలి అని కోరతారు. ఆఫీసర్ వెంటనే వంటింటివైపు తిరిగి, అమ్మా ఇందు, ఒక్కసారి ఇటురామ్మా అని పిలుస్తాడు. ఇందు తలమీద క్యాప్ పెట్టుకుని ముఖానికి ఉన్న చెమటను తుడుచుకుంటూ మెల్లగా బయటకు వస్తుంది. ఆమె తల దించుకుని మినిస్టర్ గారికి నమస్కారం చేస్తుంది. మినిస్టర్ గారు నెమ్మదిగా తల పైకెత్తి ఇందును చూస్తారు. ఆమెను చూడగానే ఆయన ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడిపోతారు. చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ కింద పడిపోతుంది. షాక్లో ఉన్న ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇందును చూస్తుంటే ఆయనకు ఎవరో తన ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులు గుర్తొస్తారు. అచ్చం కావ్యలాగే ఉంది. కళ్ళు, ముక్కు, ఆ వినయం అంతా కావ్యరూపమే అని మనసులో అనుకుంటూ నిశ్చేష్టులైపోతారు. మినిస్టర్ గారు ఇందుని చూసి అలా నిలబడిపోవడం చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు. ఆఫీసర్ కంగారుగా, ఏమైందిరా, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు. మినిస్టర్ గారు తనను తాను సమాధానపరుచుకొని గొంతు సవరించుకొని ఇందువైపు చూస్తూ, అమ్మాయి, నీ పేరేంటమ్మా అని అడుగుతారు. ఇందు వినయంగా తలవంచుకుని, నా పేరు ఇందు అండి అని సమాధానమిస్తుంది. ఇందు, ఎంత అందమైన పేరు! ఇంతకీ మీ నాన్నగారి పేరేంటమ్మా, మీరెక్కడుంటారు అని మినిస్టర్ గారు ఆతృతగా అడుగుతారు. ఇందు కాస్త తడబడుతూ, మా నాన్నగారి పేరు రాజు, అమ్మ పేరు కావ్య అండి. మేము దుగ్గిరాలవారము. మా తాతయ్య పేరు సుభాష్ అని చెప్పగాని మినిస్టర్ గారు ఒక్కసారిగా చలించిపోతారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లుతాయి. దుగ్గిరాలవారసా? అంటే నువ్వు రాజు కావ్యల కూతురువా? అవును, అచ్చు మీ అమ్మరూపమే నీకొచ్చింది.
మీ అమ్మ సహనం, మంచితనం నీ మాటల్లో కనిపిస్తున్నాయి. కాని నువ్వేంటి తల్లీ, అంత పెద్ద ఆస్తికి వారసురాలివై ఉండి ఇక్కడ వంటమనిషిగా పనిచేయడనేంటి? అసలేం జరిగింది? అని ఆవేదనతో అడుగుతారు. ఇందు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తన మనసులో ఉన్న బాధనంతా మినిస్టర్ గారి ముందు వెళ్లగక్కుతుంది. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత రేఖా ఆంటీ మొత్తం ఆస్తినంతా తన హస్తగతం చేసుకుంది. మా నానమ్మను బెదిరించి గార్డియన్ సంతకం పెట్టించుకుంది. అప్పటినుండి మమ్మల్ని బానిసలుగా చూస్తోంది. కనీసం మా అమ్మానాన్నల ఫోటోలు కూడా మాకు మిగల్చకుండా అన్నింటినీ తగలబెట్టేసింది. ఇప్పుడు మా తాతయ్య చావు బతుకుల్లో ఉంటే ఆపరేషన్ చేయించడానికి డబ్బులిస్తానని చెప్పి నన్నిక్కడికి వంటమనిషిగా పంపించింది అని ఏడుస్తూ చెబుతుంది. ఆ మాటలు విన్న మినిస్టర్ గారు ఆగ్రహంతో ఊగిపోతారు. రేఖ ఇంతకు తెగిస్తుందని నేననుకోలేదు. కేవలం ఆస్తికోసం ఒక గొప్ప కుటుంబాన్ని ఇలా రోడ్డున పదేస్తుందా? మీ అమ్మానాన్నలు నాకు ప్రాణస్నేహితులు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీ కుటుంబం చేసిన మేలే. నువ్వు ఫోటోల గురించి దిగులు పడకమ్మా. మీ అమ్మానాన్నల జ్ఞాపకాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నేను చూపిస్తాను అంటూ తన ఫోన్ తీస్తారు. మినిస్టర్ గారు తన ఫోన్ గ్యాలరీలో వెతికి ఒక పాత ఫోటోను ఇందు ముందు ఉంచుతారు. అది సుమారు 20 ఏళ్ల క్రితం దిగిన ఫోటో. అందులో అచ్చం ఇందు రూపంలోనే ఉన్న కావ్య, పక్కనే ఎంతో ధీరత్వంతో కనిపిస్తున్న రాజు నవ్వుతూ ఉన్నారు. ఆ ఫోటోని చూడగానే ఇందు ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంది. తన ఊహల్లో తప్ప ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రుల రూపం కళ్లముందు సాక్షాత్కరించేసరికి ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. మా అమ్మ, మా నాన్న ఎంత బావున్నారో! ఇంతవరకు ఒక్కసారి కూడా వీరి ముఖం చూసే అదృష్టం నాకు కలగలేదు అంకిల్. అంతా ఆ రేఖ ఆంటీ చేసిన పాపం అంటూ ఆ ఫోన్ స్క్రీన్ను పదే పదే తాకుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మినిస్టర్ గారు ఇందు భుజంపై చెయ్యివేసి ఓదారుస్తూ, అమ్మాయి, నీ కన్నీళ్లు ఆపమ్మా. మీ అమ్మానాన్నలు మనసున్న మనుషులు. వారు ఈ లోకంలో లేకపోయినా వారి ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. మీ కుటుంబం మామీద చూపించిన ప్రేమే ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. అలాంటిది ఆ రేఖ మిమ్మల్ని బానిసలుగా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కేవలం ఆస్తికోసం మీ చిన్నప్పుడే ఫోటోలన్నీ తగలబెట్టేసిందా? ఎంత దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేస్తారు. అప్పుడు ఇందు తన మనసులో ఉన్న మరో విషయాన్ని బయటపెడుతుంది. అంకల్, ఈ ఫోటోలో ఉన్న మా నాన్నను చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. కొద్ది రోజుల క్రితం నేను ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నప్పుడు రోడ్డుమీద ఒక అబ్బాయిని చూశాను. అతని కారును ఒక బైక్ ఢీకొట్టిందని నాతో గొడవపడ్డాడు. కాని అతని ముఖం అచ్చం ఈ ఫోటోలో ఉన్న మా నాన్నలాగే ఉంది. అచ్చు గుద్దినట్టు మా నాన్న పోలికలే ఉన్నాయి. అతనెవరో కాని నన్ను చూసి చాలా కోప్పడ్డాడు అని చెబుతుంది. ఆ మాట వినగానే మినిస్టర్ గారు షాకవుతారు. ఏమంటున్నావమ్మా? అచ్చం రాజులాగే ఉండే అబ్బాయిని ఈ ఊళ్ళోని చూశావా? అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు. ఇందు చెప్పిన వివరాలు విన్న మినిస్టర్ గారికి ఏదో అనుమానం కలుగుతుంది. ఒకవేళ ఆ అబ్బాయి అపర్ణమ్మ వెతుకుతున్న ఆమె కూతురి కొడుకు అంటే ఇందుకి బావ అయ్యే స్వరాజైతే? పాత గొడవల వల్ల విడిపోయిన ఆ కుటుంబ వారసుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా అనే ప్రశ్న మినిస్టర్ని ఆలోచనలో పడేస్తుంది. నువ్వు భయపడకమ్మా, నేనిక్కడే కొన్ని రోజులుంటాను. ఆ అబ్బాయి ఎవరో, అతని వివరాలేంటో మొత్తం తెలుసుకుంటాను. అలాగే ఆ రేఖకి తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరపడింది అని ఇందుకి ధైర్యం చెబుతారు. మినిస్టర్ గారు ఇందూకి ధైర్యం చెబుతుండగానే బయట తన కారులో కూర్చున్న రేఖకు లోపల ఏం జరుగుతుందో తెలియక తెగ ఆరాటపడిపోతుంటుంది. భూషణ్, ఇందూ లోపలికి వెళ్ళి చాలాసేపయింది. ఆఫీసర్ ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చాడన్నారు కదా, వాడేమన్నాడో, వంట నచ్చిందో లేదో, నా ప్రాజెక్టు విషయం ఏమైందో అని కంగారుగా అడుగుతుంది. భూషణ్ సర్ది చెబుతూ, కంగార్పడుకు రేఖా, మన ఇందూ చేతివంట తిన్నాక ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ ప్రాజెక్టు మనకే వస్తుంది అని ధీమాగా అంటాడు. కాని లోపల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మినిస్టర్ గారు ఇందూ కన్నీళ్లు తుడుస్తూ, అమ్మాయి, నీ దగ్గర ఫోనుందా? నా నంబర్ సేవ్ చేసుకో. నీకు ఏ కష్టం వచ్చినా, ఆ రేఖ నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టినా నాకొక్క ఫోన్ చెయ్యి. మీ నానమ్మ అపర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నేను కలిశానని చెప్పు. మినిస్టర్ గారు మనకు అండగా ఉన్నారని చెప్పు. ఆవిడకు ఆ మాట చాలు, కొండంత ధైర్యం వస్తుంది అని తన పర్సనల్ నెంబరిస్తారు. ఇందూ ఎంతో కృతజ్ఞతతో ఆ నెంబర్ తీసుకుంటుంది. అంతలోనే మినిస్టర్ గారు తన స్నేహితుడైన ఆఫీసర్ను పక్కకు పిలుస్తారు. రేయ్, ఆ రేఖ అనే ఆవిడికి నువ్వేదో ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నావు కదా, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ఆపు. నేను చెప్పే వరకు ఆ ఫైల్ మీద సంతకం పెట్టద్దు. అలా అని ఇవ్వనని మొహం మీద చెప్పకు. ఏదో ఒక వంక చెప్పి పోస్ట్పోన్ చెయ్యి. అసలు ఆ రేఖ వెనక ఉన్న కుట్రలేంటో నేను బయటకు తీయాలి అని ఆర్డర్ వేస్తారు. ఆఫీసర్ ఆశ్చర్యపోయినా మినిస్టర్ గారి మాట కాదనలేక, సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకుంటాడు. వంటలన్నీ పూర్తయ్యాక ఇందూ బయటకు వస్తుంది. రేఖ వెంటనే ఆమెను పట్టుకుని, ఏమైంది, వంట నచ్చిందా?
ఆఫీసర్ ఫ్రెండ్ ఏమన్నాడు అని ఆతృతగా అడుగుతుంది. ఇందు తన ముఖంలో ఏ భావం కనిపించకుండా అందరికీ నచ్చిందాంటీ, చాలా బాగుందని మెచ్చుకున్నారు అని చెబుతుంది. రేఖ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ వెంటనే ఆఫీసర్కు ఫోన్ చేస్తుంది. ఆఫీసర్ గంభీరంగా, వంట బ్రహ్మాండంగా ఉందమ్మా, కాని ప్రాజెక్టు విషయంలో కొంచెం ప్రాసెస్ పెండింగ్ ఉంది, ఒక 4 రోజుల తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రేఖకు కొంచెం అనుమానం వచ్చినా 4 రోజుల్లో పని అయిపోతుందన్న ధీమాతో ఇందుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి చేరుకోగానే ఇందు మనసు గాలిలో తేలుతున్నట్టు ఉంది. తను ఎన్నడూ చూడని అమ్మానాన్నల ఫోటోను చూసిన క్షణాలు కళ్లముందే కదలాడుతున్నాయి. రేఖ మాత్రం విజయగర్వంతో ఇంట్లోకి అడుగుపెట్టి, చూసావా భూషణ్, ఆఫీసర్ గారు ప్రాజెక్టు గురించి పాజిటివ్గా చెప్పారు, ఇంకో 4 రోజుల్లో ఆ సంతకం పడితే మనం కోటీశ్వరులం అయిపోతాం అని మురిసిపోతుంటుంది. అపర్ణమ్మని చూసి వెటకారంగా నవ్వుతూ, చూసావా అత్తయ్యా, నీ మనవరాలు వంటమనిషిగా వెళ్లడం వల్లే మనకి ఈ అదృష్టం పట్టింది అని ఈసడించుకుంటుంది. ఇందు మాత్రం ఏమీ మాట్లాడకుండా నేరుగా అపర్ణమ్మ గదిలోకి వెళుతుంది. తలుపులు మూసి గొంతు తగ్గించి, నానమ్మా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేనక్కడికి వెళితే ఏదో మంచి జరుగుతుందని అన్నాను కదా, నిజంగానే దేవుడు నా మాట విన్నాడు అని చెబుతుంది. అపర్ణ ఆశ్చర్యంగా, ఏమైందమ్మా, అక్కడెవరైనా నిన్ను అవమానించారా అని అడుగుతుంది. అవమానం కాదు నానమ్మా, అక్కడ మినిస్టర్గారొచ్చారు, ఆయనెవరో కాదు, మన దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ బాధ్యతలు చూసుకునే నాన్న స్నేహితుడంట అని చెప్పగానే అపర్ణ నోరు వెళ్లబెడుతుంది. మినిస్టర్గారా, ఆయన నిన్ను గుర్తుపట్టారా అని అపర్ణ ఆతృతగా అడుగుతుంది. ఇందు కళ్లల్లో ఆనందబాష్పాలతో, గుర్తుపట్టడమే కాదు నానమ్మా, అమ్మా నాన్నల ఫోటో చూపించారు, 20 ఏళ్ల క్రితం వాళ్లు కలిసి దిగిన ఫోటో ఆయన ఫోన్లో ఉంది. అమ్మ అచ్చం నాలాగే ఉంది నానమ్మా. నాన్న ఫోటో చూడగానే నాకొకటి గుర్తొచ్చింది. ఆ రోజు నేను ఎగ్జామ్ వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఒక అబ్బాయి నా కారును ఢీకొట్టి గొడవపడ్డానని చెప్పాను కదా, అతను అచ్చుగుద్దినట్టు నాన్న పోలికలతోనే ఉన్నాడు అని వివరిస్తుంది. అపర్ణ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఏమంటున్నావమ్మా, రాజు పోలికలతో ఉన్న అబ్బాయా? అంటే అతను నా కూతురు కొడుకు, మన స్వరాజ్ అంటావా? చిన్నప్పుడు రాజు ఎలా ఉండేవాడో స్వరాజ్ కూడా అలాగే ఉండేవాడు. వాడు బ్రతికే ఉన్నాడా? ఈ ఊర్లోనే ఉన్నాడా అని అపర్ణ ఎంతో ఆవేదనతో ఆశతో అడుగుతుంది. అవును నానమ్మా, మినిస్టర్గారు కూడా అదే అనుమానపడుతున్నారు. ఆయన ఆ రేఖ ఆంటీకి తెలియకుండా మనకు అండగా ఉంటానని మాట ఇచ్చారు, ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు అని చెప్పేసరికి అపర్ణమ్మకు ప్రాణం లేచివచ్చినట్టవుతుంది. ఇన్నాళ్లు ఒంటరిగా పోరాడుతున్న తమకు ఇప్పుడొక కొండంత అండ దొరికిందని ఆమె సంతోషపడుతుంది. అపర్ణమ్మ కళ్లలో ఇన్నాళ్ల తర్వాత ఒక వెలుగు కనిపిస్తోంది. చూశావా ఇందు, ఆ దేవుడు మనల్ని పూర్తిగా విస్మరించలేదు. ఆ మినిస్టర్గారు నీకు కనిపించడం ఒకెత్తైతే, నీ కళ్లతో నువ్వు మీ బావని చూడటం మరో ఎత్తు. ఆ స్వరాజ్గాడే గనక తిరిగి వస్తే ఈ రేఖ ఆగడాలకు చరమగీతం పాడినట్టే అని ఆవిడ గద్గద స్వరంతో అంటుంది. ఇందు కూడా అంతే నమ్మకంతో, అవును నానమ్మ, నా మనసు కూడా అదే చెబుతోంది. ఆ అబ్బాయి ప్రవర్తన కాస్త గరుగ్గా ఉన్నా అతని కళ్లల్లో నాన్నకున్నంత తీక్ష్ణతుంది, అతను ఖచ్చితంగా మనవాడే అయ్యుంటాడు అని ధైర్యం చెబుతుంది. అదే సమయంలో బయట హాల్లో రేఖ తన అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. భూషణ్, ఆ మినిస్టర్గారు మన ఊరు వచ్చారని తెలిస్తే ఎప్పుడో వెళ్ళి కలిసేదాన్ని, కాని ఆఫీసర్గారే చెప్పారు కదా, ఆయన చాలా బిజీగా ఉన్నారని. మన ప్రాజెక్టు ఓకే అయ్యాక ఆయనే స్వయంగా మన ఇంటికి వచ్చేలా చేస్తాను అని గొప్పలు చెప్పుకుంటుంది. అంతలోనే ఆమెకొక సందేహం వస్తుంది. అసలు ఇందు ఆఫీసర్గారింట్లో ఏం చేసిందో? ఆ మినిస్టర్గారు ఇందుని చూసుంటారా? ఒకవేళ చూసి ఉంటే గుర్తుపట్టుంటారా అని తనలో తాను గుణుక్కుంటుంది. వెంటనే ఇందు దగ్గరికి వచ్చి, ఏమే, అక్కడ మినిస్టర్గారు భోజనం చేస్తున్నప్పుడు నువ్వక్కడే ఉన్నావా? ఆయన నీతో ఏమైనా మాట్లాడారా అని కరుకుగా అడుగుతుంది. ఇందు చాలా తెలివిగా, నేను వంటగదిలోనే ఉన్నానాంటీ, వంటలు బావున్నాయని అందరూ మెచ్చుకున్నారు, అంతే తప్ప నాతో ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు అని అబద్ధం చెబుతుంది. రేఖ ఆ మాట నమ్మి, అంతేలే, ఒక వంటమనిషితో మినిస్టర్గారు ఏం మాట్లాడతారు? అయినా నువ్వా టోపీ పెట్టుకుని పనిమనిషిలా ఉంటే నిన్నెవరూ గుర్తుపట్టలేర్లే అని ఎగతాళిగా నవ్వి వెళ్ళిపోతుంది. రేఖ వెళ్లగానే ఇందు నిట్టూరిస్తుంది. తన చేతిలో ఉన్న మినిస్టర్గారి ఫోన్ నంబర్ను చూసుకుంటూ, రేఖ ఆంటీ, నీ పతనం మొదలైంది, నీకు తెలియకుండానే మాకు అండ దొరికింది, ఇక నీ ఆటలు ఎంతో కాలం సాగవు అని మనసులో అనుకుంటుంది. ఆ రాత్రి అపర్ణ ఇందు ఇద్దరూ నిద్రపోకుండా రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అని చర్చించుకుంటారు. ముఖ్యంగా ఆ స్వరాజ్ గురించి, అతన్ని ఎలా వెతకాలో అని ఇందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అపర్ణమ్మ మాత్రం మంచం మీద ఉన్న సుభాష్ను చూస్తూ, ఏమండి, త్వరలోనే మనవడొస్తున్నాడు, మీరు త్వరగా కోలుకోవాలి,
అని ఆయన చెవిలో రహస్యంగా చెబుతుంది. మరుసటి రోజు ఉదయం రేఖ తన ఆఫీసు పనుల్లో మునిగిపోయి ఉండగా ఇందూ తన మనసులో ఉన్న సందేహాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అపర్ణమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ, ఆ రోజు నేను చూసిన అబ్బాయి నిజంగానే నా బావ స్వరాజ్ అయితే అతని ఈ ఊర్లోనే ఎందుకున్నాడు, ఇన్నాళ్ళు మనకు ఎందుకు కనిపించలేదు అని అడుగుతుంది. దానికి అపర్ణమ్మ నిట్టూరుస్తూ, అమ్మా ఇందూ, మీ అమ్మా నాన్నలు చనిపోయిన ఆ ప్రమాదం తర్వాత మీ మేనత్త తన కొడుకుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. రేఖ పెట్టిన చిత్రహింసలు భరించలేక తన కొడుకు ప్రాణాలకైనా రక్షణ ఉంటుందని ఆవిడ దూరంగా నెళ్ళిపోయింది. బహుశా ఇప్పుడు వాడు పెద్దవాడై తన మూలాలను వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చి ఉంటాడు అని వివరిస్తుంది. అదే సమయంలో మినిస్టర్ గారు ఊరి గెస్ట్ హౌస్లో ఉండి తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. తన నమ్మకస్తులైన అధికారులను పిలిచి, ఈ ఊర్లో రాజశేఖర్ అంటే రాజు పోలికలతో ఒక యువకుడు తిరుగుతున్నాడట, అతని గురించి పూర్తి వివరాలు నాకు కావాలి. అలాగే దుగ్గిరాల ఆస్తులమీద రేఖ ఎలా హక్కులు సంపాదించిందో ఆ డాక్యుమెంట్లన్నీ ఒకసారి చెక్ చేయండి అని ఆదేశిస్తారు. మినిస్టర్ గారికి తెలుసు రేఖ ఏదో ఒక పెద్ద మోసం చేసిందని, కాని అది నిరూపించడానికి బలమైన సాక్ష్యం కావాలి. మరోవైపు రేఖకు ఫోన్ వస్తుంది. మేడం, మీ ప్రాజెక్ట్ ఫైల్ మినిస్టర్ గారి టేబుల్ మీదకి వెళ్ళింది. ఆయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ వర్క్ హోల్డ్లో పెట్టమన్నారు అని చెబుతాడు. ఆ మాట వినగానే రేఖకు చెమటలు పడతాయి. ఏంటి, ప్రాజెక్ట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందా? ఆయనకు నా మీదేమైనా అనుమానం వచ్చిందా, లేక ఇందు ఏమైనా చెప్పిందా అని భయపడిపోతుంది. వెంటనే ఇందుని పిలిచి, ఏమే, నిజం చెప్పు, ఆ రోజు ఆఫీసర్ ఇంట్లో నువ్వా మినిస్టర్ని కలిశావా, ఆయనతో ఏమైనా మాట్లాడావా అని కరుకుగా అడుగుతుంది. ఇందు చాలా తెలివిగా, నేను వంటగదిలోనే ఉన్నానాంటీ, వంటలు బావున్నాయని అందరూ మెచ్చుకున్నారు, అంతే తప్ప నాతో ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు అని అబద్ధం చెబుతుంది. రేఖ ఆ మాట నమ్మి, అంతేలే, ఒక వంటమనిషితో మినిస్టర్ గారు ఏం మాట్లాడతారు, అయినా నువ్వా టోపీ పెట్టుకుని పనిమనిషిలా ఉంటే నిన్నెవరూ గుర్తుపట్టలేర్లే అని ఎగతాళిగా నవ్వి వెళ్ళిపోతుంది. ఇందు ఏమాత్రం భయపడకుండా రేఖ కళ్లలోకి చూస్తూ, అక్కడ ఉన్నదొక మినిస్టర్ ఆంటీ, నాలాంటి వంటమనిషితో ఆయనేం మాట్లాడతారు, అయినా మీరు ప్రాజెక్ట్ కోసం నన్ను పంపించారు, నా పని నేను చేశాను, ఇప్పుడు ప్రాజెక్ట్ రాకపోతే దానికి నేను ఎలా బాధ్యురాలిని అవుతాను అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇందు మాటల్లో ఉన్న ధైర్యం చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ తలవంచుకుని ఉండే ఇందు ఈరోజు తన కళ్లలోకి చూసి మాట్లాడుతుందంటే వెనక ఏదో పెద్ద అండ ఉందని రేఖకు అర్థమవుతుంది. ఆ అండ ఎవరో తెలుసుకోవాలని రేఖ తన మనుషులను ఇందు మీద నిఘా పెట్టమని పురమాయిస్తుంది. రేఖ పెట్టిన నిఘా గురించి ఇందూకి అప్పుడే అర్థం కాదుగాని ఆమె తన పనిలో తానుంటుంది. అయితే అపర్ణ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని ఇందూని హెచ్చరిస్తుంది. ఇందు, రేఖ కళ్లలో అనుమానం మొదలైంది. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆ మినిస్టర్ గారి నెంబర్ నీ దగ్గర ఉన్న విషయం ఆమెకస్సలు తెలియకూడదు అని చెబుతుంది. ఇందు తల ఊపి తన గదిలోకి వెళ్లి మినిస్టర్ గారికి మెసేజ్ చేస్తుంది. అంకుల్, రేఖ ఆంటీకి అనుమానం వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని సమాచారం పంపిస్తుంది. అదే సమయంలో మినిస్టర్ గారికి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇందు చెప్పిన ఆ అబ్బాయి స్వరాజ్ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడని, అతను ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్గా ఈ ఊరికి వచ్చాడని తెలుస్తుంది. మినిస్టర్ గారు వెంటనే అక్కడికి బయలుదేరుతారు. అక్కడ స్వరాజ్ను చూడగానే మినిస్టర్ గారికి నోట మాట రాదు. అచ్చం రాజు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఈ అబ్బాయి అలాగే ఉన్నాడు. బాబూ, నీ పేరేంటి అని అడుగుతారు. ఆ యువకుడు గంభీరంగా, నా పేరు స్వరాజ్, మీకేం కావాలి అని అడుగుతాడు. మినిస్టర్ గారు తనని తాను పరిచయం చేసుకుని, నువ్వు అపర్ణమ్మ కూతురు కొడుకువి కదా, మీ అమ్మ పేరు కావ్య కదా అని అడగ్గానే స్వరాజ్ ముఖంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. నా గతంతో మీకేంటి సంబంధం, నేనిక్కడికి వచ్చింది నా పనిమీద మాత్రమే అని కరుకుగా సమాధానమిస్తాడు. అప్పుడు మినిస్టర్ గారు, నీ పని సంగతి పక్కన పెట్టు స్వరాజ్, అక్కడ మీ నానమ్మ అపర్ణమ్మ, నీ మరదలు ఇందు ఆ రేఖ చేతిలో నరకమనుభవిస్తున్నారు. నీ తాతయ్య ఆపబతుకుల మధ్య ఉన్నాడు, నువ్విక్కడ ఉండి కూడా వాళ్లని పట్టించుకోవా అని నిలదీస్తారు. ఆ మాట వినగానే స్వరాజ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోతాడు. అతని కళ్లల్లో ఆవేదన కనిపిస్తుంది. నాకన్నీ తెలుసు అంకుల్, కాని నేను నేరుగా వెళితే రేఖ మమ్మల్ని మళ్లీ ఏదో ఒక ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే నేనొక ప్లాన్ ప్రకారం ఈ ఊరికి వచ్చాను. నా బావ రాజు కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, నా నానమ్మ పడుతున్న కష్టాన్ని నేను చూస్తూ ఊరుకోను. ఆ రేఖ సామ్రాజ్యాన్ని కూల్చడానికే నేనిక్కడికి లీగల్ అడ్వైజర్గా వచ్చాను అని తన అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు. మినిస్టర్ గారు సంతోషంతో స్వరాజ్ చేతులు పట్టుకుని, నీకు తోడుగా నేనున్నాను బాబూ, మనమిద్దరం కలిసి ఆ దుర్మార్గురాలికి బుద్ధి చెబుదాం అని అంటారు.
మినిస్టర్ గారు స్వరాజ్ కలిసి రేఖ ఆట కట్టించడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా ఇక్కడ ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. రేఖ తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక నీచమైన పని చేస్తుంది. ఇందూ నిద్రపోతున్న సమయంలో ఆమె గదిలోకి వెళ్లి ఇందూ ఫోన్ను దొంగతనంగా తీసి చెక్ చేస్తుంది. అందులో మినిస్టర్ గారి పేరుతో ఉన్న మెసేజులు చూసి రేఖ షాక్కు గురవుతుంది. ఏంటి, ఈ ఇందూ ఆ మినిస్టర్తో టచ్లో ఉందా? అంటే నేను ప్రాజెక్ట్ కోసం పంపిస్తే ఇది నాకే గోతి తవ్వుతోందా అని కోపంతో రగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం రేఖ అందర్నీ హాల్లోకి పిలుస్తుంది. అపర్ణమ్మను ఇందూను నిలబెట్టి, ఏమే ఇందూ, ఎంత ధైర్యముంటే ఆ మినిస్టర్తో కలిసి నామీద కుట్రలు చేస్తావు? అసలాయనేం చెప్పాడు నీకు? మళ్లీ ఆస్తులు మీకు వచ్చేలా చేస్తాడా అని గట్టిగా అరుస్తుంది. అపర్ణమ్మ భయపడుతుంటే ఇందూ మాత్రం ధైర్యంగా, అవునాంటీ, మినిస్టర్ గారు మా నాన్న స్నేహితుడు, ఆయనకు నిజాలన్నీ తెలిసిపోయాయి. ఇప్పటికైనా నువ్వు మారకపోతే నీ పతనం తప్పదు అని హెచ్చరిస్తుంది. రేఖ నవ్వుతూ, పతనం నాదా నీదా? చూడు, నువ్వు చేసిన పనికి నీ తాతయ్య ఆపరేషన్కు నేను రూపాయి కూడా ఇవ్వను. ఆ ముసలోడు ఈరోజు రాత్రికి గ్యారంటీగా చస్తాడు అంటూ క్రూరంగా అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందర ఒక లగ్జరీ కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి గంభీరంగా ఒక యువకుడు దిగుతాడు. అతనే స్వరాజ్. అతని వెనుక మినిస్టర్ గారు కూడా ఉంటారు. స్వరాజ్ను చూడగానే అపర్ణంబ కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. రాజు తిరిగి వచ్చావా అని అనుకుంటుంది ఆవిడ. స్వరాజ్ నేరుగా ఇంట్లో కడుగుపెట్టి, ఎవర్నీ చంపుతావు రేఖా? నువ్విచ్చిన మాట తప్పినందుకు, ఈ ఇంటి వారసుల్ని చిత్రహింసలు పెట్టినందుకు నిన్నిప్పుడే జైలుకు పంపించగలను అని గర్జిస్తాడు. రేఖ వణికిపోతూ, ఎవరు నువ్వు? నా ఇంట్లో నీకేం పని అని అడుగుతుంది. స్వరాజ్ ఒక లీగల్ నోటీసు ఆమె ముఖాన కొట్టి, నేను ఈ ఆస్తులకు సంబంధించిన లీగల్ అడ్వైజర్ని మాత్రమే కాదు, అపర్ణమ్మ కూతురు కొడుకును, ఈ ఇంటి వారసుణ్ణి, నా పేరు స్వరాజ్ అని చెప్పగాలే రేఖ ముఖం పాలిపోతుంది. భూషణ్ భయంతో వెనక్కి తగ్గుతాడు. ఇన్నాళ్లు తన పీడకలగా ఉన్న వ్యక్తి తన కళ్లముందే నిలబడేసరికి రేఖకు ఏం చేయాలో పాలుపోదు. స్వరాజ్ గంభీరమైన స్వరం ఆ ఇల్లంతా మారుమోగిపోతుంది. రేఖ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోతుంది. స్వరాజ్, నువ్వా అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. స్వరాజ్ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ, అవును, నువ్వు ఏ వారసుడు తిరిగి రాకూడదని ఇన్నాళ్ళు కుట్రలు చేశావో ఆ స్వరాజ్ని నేనే. నువ్వు చేసిన ప్రతి అక్రమం, సృష్టించిన ప్రతి దొంగ డాక్యుమెంట్ నా దగ్గరున్నాయి అని చెబుతాడు. అపర్ణమ్మ కళ్లల్లో ఆనందబాష్పాలు కారుతుండగా ఆమె తడబడే అడుగులతో స్వరాజ్ దగ్గరకొస్తుంది. నా మనవడు, నా రాజు పోలికలతో ఉన్న నా బిడ్డవమ్మ నువ్వు, ఇన్నాళ్లకి నా కళ్ళు చల్లబడ్డాయి అని అతని బుగ్గల్ నిమురుతుంది. స్వరాజ్ తన నానమ్మ చేతులు పట్టుకుని, నానమ్మ, ఇక నీ కన్నీళ్లు ఆగిపోయే సమయం వచ్చింది, ఇక ఈ ఇంట్లో నీ మాటే శాసనం అని భరోసా ఇస్తాడు. మినిస్టర్ గారు ముందుకొచ్చి, రేఖా, నువ్వొక బిజినెస్ ప్రాజెక్ట్ కోసం నన్ను కలవాలనుకున్నావు కదా, ఇప్పుడు చూడు, నీ ప్రాజెక్ట్ ఫైల్ మాత్రమే కాదు, నీ జాతకం మొత్తం నా చేతుల్లో ఉంది. ఇన్నాళ్లు నువ్వు చేసిన మోసాలు, అక్రమ ఆస్తుల సంపాదన మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. ఈ క్షణం నుంచి ఈ ఆస్తుల మీద నీకు ఎటువంటి హక్కు లేదు అని ఖచ్చితంగా చెబుతారు. రేఖ గమనించి తన ప్లాన్ తలకిందులయ్యిందని అర్థం చేసుకుంటుంది. కాని ఆమెలో ఉన్న గర్వం ఇంకా చావలేదు. అంత సులభంగా నేను ఓడిపోను. ఈ ఆస్తులన్నీ నా పేరు మీదున్నాయి. చట్టపరంగా ఇవి నావే. నువ్వెవరో తెలియనొక అమ్మాయిని తీసుకొచ్చి వారసుడంటే ఈ కోర్టులు నమ్మవు అని ఎదురుదాడికి దిగుతుంది. అప్పుడు స్వరాజ్ నవ్వుతూ, కోర్టులు నమ్మడానికి నాకు DNA రిపోర్ట్ అవసరం లేదు రేఖా. నువ్వు మా అమ్మ దగ్గర బలవంతంగా సంతకాలు చేయించుకున్నప్పుడు ఆ పత్రాల్లో నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటే నిన్నీరోజు రోడ్డుమీద నిలబెడుతుంది. ఆ సంతకాలు ఫోర్జరీ అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. పైగా మా తాతయ్యకు ఆపరేషన్ చేయించకుండా ఆపుతున్నందుకు నీమీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టబోతున్నాను అని బాంబు పేలుస్తాడు. భూషణ్ భయంతో వణికిపోతూ, రేఖా, ఇక మనం ఏం చెయ్యలేం, వీళ్ళకి అన్ని నిజాలు తెలిసిపోయాయి అని ఆమె చెవిలో గుసగుసలాడతాడు. రేఖ పరిస్థితిప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. స్వరాజ్ మాటలకు ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పటివరకు గంభీరంగా ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. భూషణ్, చూస్తూ ఏం నిలబడ్డావు? పోలీసుల్ని పిలువు, వీళ్లు నా ఇంట్లోకొచ్చి నన్నే బెదిరిస్తున్నారు అని అరుస్తుంది. కాని భూషణ్ తలదించుకుని, వద్దు రేఖా, మినిస్టర్ గారు స్వయంగా ఇక్కడికొచ్చారు. ఇప్పుడు మనం ఏ చిన్న తప్పు చేసినా మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అని అంటాడు. మినిస్టర్ గారు వెంటనే తన ఫోన్ తీసి బయట ఉన్న పోలీసుల్ని లోపలికి రమ్మని సైగచేస్తారు. 2 పోలీసులు వచ్చి రేఖ ముందు నిలబడతారు. రేఖగారు, మీమీద ఫోర్జరీ కేసులు, అలాగే సుభాష్ గారి ప్రాణాలకి హాని తలపెడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మీరు మాతో స్టేషన్కు రావాలి అని చెబుతారు.
రేఖ వణికిపోతూ, వద్దు, నేను రాను, ఇదంతా ఆ ఇందు కుట్ర, ఇది ఆఫీసర్ ఇంటికెళ్ళి ఆ మినిస్టర్ని బుట్టలో వేసుకుంది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాట వినగాని స్వరాజ్కు విపరీతమైన కోపం వస్తుంది. నోరు ముయ్యి రేఖా, నా మరదలు గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇందు తన గౌరవాన్ని పణంగా పెట్టి ఒక పనిమనిషిగా మారి మా తాతయ్య ప్రాణాల్ని కాపాడాలని చూసింది. అలాంటి పవిత్రమైన మనసున్న అమ్మాయి మీద నిందలు వేస్తావా అని గర్జిస్తాడు. స్వరాజ్ ఆ మాట అంటుంటే ఇందూ కళ్లలో కృతజ్ఞత కనిపిస్తుంది. తనని మరదలు అని తన వైపు నిలబడి స్వరాజ్ మాట్లాడుతుంటే ఆమెకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. పోలీసులు రేఖను, భూషణ్ను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకువెళతారు. వారు వెళ్లగానే ఆ ఇల్లంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. అపర్ణమ్మ వెంటనే ఇందుని, స్వరాజ్ని దగ్గరకు తీసుకుంటుంది. బిడ్డల్లారా, ఇన్నాళ్లకి నా కడుపు నిండింది. ఈ దుర్మార్గుల పీడ విరగడైంది. కాని ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు మీ తాతయ్య ఆరోగ్యం. ఆయనకు వెంటనే ఆపరేషన్ జరగాలి అని ఆవేదనగా చెప్తుంది. స్వరాజ్ చిరునవ్వుతో, నానమ్మా, నువ్వు దేనికీ చింతించుకు. ఇప్పటికే సిటీలో ఉన్న బెస్ట్ డాక్టర్లతో మాట్లాడాను. అంబులెన్స్ బయటే ఉంది. తాతయ్యను ఇప్పుడే హాస్పిటల్కు తరలిస్తున్నాం. ఆయనకేమీ కాదు, నేనున్నాను కదా అని భరోసా ఇస్తాడు. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట అపర్ణమ్మ, ఇందు, స్వరాజ్ మరియు మినిస్టర్ గారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో, ఆపరేషన్ సక్సెస్ అయింది. సుభాష్ గారు ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 2 రోజుల్లో ఆయన స్పృహలోకి వస్తారు. ఇక భయం లేదు అని చెప్పగానే అందరి ప్రాణాలు వేచివస్తాయి. అపర్ణమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మినిస్టర్ గారికి, స్వరాజ్కు కృతజ్ఞతలు తెలుపుతుంది. కొద్ది రోజుల తర్వాత సుభాష్ గారు పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారు. దుగ్గిరాల ఇల్లు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. జైల్లో ఉన్న రేఖ, భూషణ్ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తుంటే ఇక్కడ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మినిస్టర్ గారు స్వయంగా వచ్చి, అపర్ణమ్మగారు, రాజు లేని లోటును తీర్చలేను కాని ఈ స్వరాజ్ ఆ లోటును భర్తీ చేశాడు. మీ మనవడు అపర మేధావి. ఇక మీ ఇంటి బాధ్యతలు, మీ బిజినెస్ అంతా ఈయనే చూసుకుంటాడు అని ప్రశంసిస్తారు. అప్పుడు అపర్ణమ్మ అందరి ముందు ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాకు ఆస్తిపాస్తుల కన్నా నా కుటుంబం ముఖ్యం. ఇందు ఈ ఇంటిని ప్రాణం పెట్టి కాపాడింది. స్వరాజ్ మనందరికీ అండగా నిలబడ్డాడు. వీరిద్దరినీ పెళ్లితో ఒకటి చేస్తే మన కుటుంబం మళ్లీ ఒక్కటవుతుంది. ఇందుకి స్వరాజ్ బావవుతాడు. మేనత్త కొడుకుగా ఈ ఇంటికి అసలైన వారసుడవుతాడు అని ప్రతిపాదిస్తుంది. సుభాష్ గారు కూడా సంతోషంగా తలూపుతారు. స్వరాజ్ ఇందువైపు చూస్తూ, ఆ రోజు రోడ్డు మీద నిన్ను కోప్పడ్డానిందు, నన్ను క్షమించు. నీ విలువ నాకప్పుడు తెలీదు. కాని నీ సహనం, నీ మంచితనం చూశాక నీకు బావగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.